హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు అటుకుల పులిహోర అని కూడా అంటాం దీన్ని చేసి చూపించబోతున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఐరన్ రిచ్ ఫుడ్. దీనికోసం ముందుగా మోటా అటుకులు ఒక పెద్ద కప్పు తీసుకోవాలి. అదేవిధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. కాజు కొద్దిగా మనకు నచ్చినంత తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను, కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా పల్లీలు ఒక కప్పు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు ఏముంటాయి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ కరివేపాకు. సో ఇది కరివేపాకు లేకుండా చేస్తే టేస్ట్ అంత బాగా రాదు. కరివేపాకు తప్పకుండా వేయండి, స్కిప్ చేయకుండా. దీనికోసం మోటా అటుకుల్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని నేను 2 కప్స్ తీసుకున్నాను. అంటే మనం ఎంత మెంబర్స్ ఉన్నామో దాన్ని బట్టి ఆ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. సో దీనిలో వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ అటుకుల్ని వాటర్లో నానే విధంగా కలుపుకోవాలి. సో వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇప్పుడు అటుకులు అనేవి మరీ మెత్తగా అయిపోయి పోహా అనేది టేస్ట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి కాస్త అటుకులు నానితే చాలు, సరిపోతుంది ఆ తడి అనేది. సో వీటిని పక్కనుంచుకొని నాననివ్వాలి. అవసరమైతే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. సో వీటిని కలిపి పక్కనుంచుకుంటే మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇవి బాగా నానిపోతాయి. సో ఇదైతే ఫైబర్ రిచ్ ఫుడ్. ఐరన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి బాడీలో. కాబట్టి వీక్లో 1-2 టైమ్స్ తీసుకుంటే మంచిది. సో దీనికోసం ఒక బాణీ తీసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ పడుతుంది బాగానే, మరీ తక్కువగా వేస్తే టేస్ట్ సరిగ్గా రాదు. సో ఆయిల్ వేసుకొని దీనిలో ముందుగా పల్లీలు వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. సో ఇవి వేగిన తర్వాత మనం కాజు తీసి పెట్టుకున్నాం కదా, సో కాజుని దీనిలో వేయాలి. కొద్దిగా పల్లీలు వేగాలి. ముందే కాజు వేసామనుకోండి కాజు మాడిపోతుంది, పల్లీలు అనేవి వేగవు. కాబట్టి పల్లీలు బాగా వేగిన తర్వాత మాత్రమే కాజుని వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా కాజు కూడా వైట్ కలర్ నుంచి కలర్ చేంజ్ అయ్యే వరకు కాజుని కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలోనే మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి పోపు దినుసుల్ని వేసుకోవాలి. సో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. సో నేను అంటే తినేటప్పుడు మధ్యలో పప్పులు గట్టిగా తగిలితే కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకోసం నేను పోపు దినుసులలో మినప్పప్పు, శనగపప్పు ఎక్కువ మట్టుకు వాడను. సో ఈ విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కాజు కలర్ చేంజ్ అయిందంటే అప్పటికి మనకు అన్నీ వేగిపోయాయని అర్థము. సో దీనిలోనే కరివేపాకు వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని ఇంకాస్త ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి వీడియోలో కలర్ అనేది చేంజ్ అయింది కాజుది. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకొని సో కలుపుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, ఒకసారి వాటన్నిటిని చేత్తో కలుపుకొని ఈ వేగిన పల్లీలు, కాజు, పచ్చిమిర్చి, కరివేపాకు మిశ్రమంలోకి వీటిని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి. సో దీంతో మనకి పోహా అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో మెత్తగా మధ్యలో పల్లీలు, కాజు క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. బాయ్.